శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం కుంభరాశి వారికి సెప్టెంబర్ 16 నుంచి 30 తారీఖు మధ్యలో జరిగే పక్ష ఫలితాలు పరిశీలించినప్పుడు కుంభరాశి వారికి రాశి అందే రాహు, సప్తమంలో కేతువు. అంటే ఈ రాహు కేతువు యొక్క యాక్సిస్లోకి శుక్రుడు రావడం జరిగింది. అంటే శుక్రుడు కుంభరాశి వారికి యోగకారకుడు. అంటే చతుర్థ భావ ఫలితాలు అంటే చదువు, అలాగే ఉద్యోగం, వ్యాపారం, వాహనం, గృహం, ఇల్లు, సంతోషం, ఆనందం ఇవన్నీ కూడా కుంభరాశి వారికి శుక్రుడు వల్ల లభిస్తూ ఉంటాయి. చతుర్థాధిపతిగా మదర్ నుంచి సహకారం కూడా ఉంటుంది. అలాగే తల్లిగారి ఆరోగ్యం కూడా అందులోనే ఉంటుంది. అలాగే భాగ్యాధిపతిగా అదృష్టకారకుడు, ఉన్నత విద్యాకారకుడు, విదేశ ప్రయాణాలకి, అందమైనటువంటి బట్టలు, నగలు, వాహనాలు వీటికి కారణమవుతూ ఉంటాడు. అంటే జీవితంలో లగ్జరీ లైఫ్ కావాలంటే జాతకంలో శుక్రుడు బలంగా ఉండాలి. అటువంటి శుక్రుడు ఈ రాహుకేతు యాక్సెస్లోకి అంటే కుంభరాశి వారికి సప్తమ స్థానంలోకి రావడం వల్ల ఇవన్నీ కూడా జాతకుడికి అనుభవంలోకి రావడం జరుగుతుంటుంది. అంటే కొంతకాలంగా ఆర్థికపరమైనటువంటి సమస్యలతో సతమతమవుతున్న వారికి శుక్రుడు ఒకేసారి మీకు ఒక నూతన జీవితాన్ని ఇచ్చే ప్రయత్నం చేస్తాడు. అటు స్త్రీలకి విలువైన ఆభరణాలు, వస్త్రాలు లభిస్తాయి. వివాహ ప్రయత్నాలు లాంటివి ఫలిస్తాయి. ఎక్కువగా ఏదన్నా ఒక పుణ్యక్షేత్రం కానీ, లేదంటే ఏదన్నా ఒక వివాహ వేడుకలో కానీ, ఏదైనా పుట్టింటికి వెళ్ళి అక్కడ అంతగా చక్కగా వాళ్ళ కార్యక్రమాల్లో పాల్గొనడం, విలువైన బహుమతులు తీసుకోవడం ఇవన్నీ జరుగుతుంటాయి. వ్యక్తిగతంగా మీరు కూడా ఈ వారం ఈ పక్షంలో చాలా ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాలు, వినోద కార్యక్రమాలు, జరిగిపోయిందంతా మర్చిపోయి కొత్తగా మీ జీవితాన్ని మళ్ళీ ఆనందం వైపు తీసుకెళ్లే అవకాశం ఉంది. అటు మీరు సినిమా రంగంలో ఉన్నా, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నా, లేదంటే ఏదైనా వ్యాపారంలో ఉన్నా కూడా పోగొట్టుకున్న వైభవాన్ని తిరిగి పొందడం జరుగుతూ ఉంటుంది. దూరమైనటువంటి బంధువులు అవ్వచ్చు, భార్య అవ్వచ్చు, లేదంటే స్నేహితులు అవ్వచ్చు, ఎఫైర్స్తో ఉన్న వాళ్ళు అవ్వచ్చు, ప్రేమికులు అవ్వచ్చు, తిరిగి కలుసుకోవడం జరుగుతూ ఉంటుంది. చాలా వరకు ఒక కొత్త జీవితం ప్రారంభించడానికి అనుకూలంగా ఉంటుంది. మీ యొక్క జీవన విధానంలో కానీ, లైఫ్ స్టైల్లో కానీ సంపూర్ణంగా మార్పు రావడం జరుగుతూ ఉంటుంది. ఇది ఒక మంచి మార్పుగానే మనం భావిద్దాం. అలాగే అష్టమంలోకి రవి, బుధుడు వచ్చి ఒక బుధాదిత్య యోగం ఏర్పడడం జరిగింది. సో ఇక్కడ ఎప్పుడైతే అష్టమంలో ఈ యోగం ఏర్పడిందో చాలా వరకు కొంత సమాచారం మీకు తెలుస్తుంది అన్నమాట. అంటే గతంలో మీరు ఏదైనా మోసపోయి ఉన్నారో, ఏదో జరిగింది, అది ఎందుకు ఇలా జరిగింది అన్న విషయం మీకు ఇప్పుడు అవగాహనలోకి రావడం జరుగుతుంటుంది. అంటే ఎవరు మీ పతనానికి కారణమయ్యారు, ఎవరు మీ జీవితాలతో ఆటలాడుకుంటున్నారు అన్న విషయాన్ని మీకు ఇప్పుడు అర్థమవుతూ ఉంటుంది. దానివల్ల కొంతవరకు జ్ఞానోదయం కూడా అవుతూ ఉంటుంది. అయితే ఆల్రెడీ కొద్దిగా ఉద్యోగంలో ఉన్న వాళ్ళైనా, ఏదైనా వ్యాపారంలో ఉన్న వాళ్ళైనా వాళ్ళకి ప్రభుత్వ అధికారుల నుంచి ఒక విధమైన వేధింపులు, చికాకులు రావడం జరుగుతూ ఉంటుంది. అంటే ఎవరో ఒకరు మీ దగ్గర నుంచి ఏదో ఒకటి ఆశిస్తూ ఉంటారు. ఒక ధనమో, ఒక బహుమతో ఏదో ఆశిస్తూ ఉంటారు. అది బయటికి చెప్పకుండా వేరే విధంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం జరుగుతూ ఉంటుంది. ఇది జాగ్రత్తగా గమనించి దాని నుంచి బయటపడే మార్గాన్ని మీరు అన్వేషించవలసి ఉంటుంది. అయితే మీకు కుటుంబ స్థానంలో శని భగవానుడు ఉండడం వల్ల ఏదైనా ఒక రావాల్సింది, ఏదైనా ఒక పదవో, ఒక ఉద్యోగమో ఏదైనా రావాల్సి ఉన్నా అది మీకు వచ్చే అవకాశం ఉంది. ఏదైనా కారణాంతరాల్లో మీరు ఏదైనా ఒక ఉద్యోగమో, పదవో పోగొట్టుకుని ఉంటే తిరిగి మళ్ళీ అది పొందడానికి కూడా ఈ గ్రహస్థితి మీకు సహకరిస్తుంది. అయితే చాలా నిదానంగా, చాలా ఓర్పుగా మీరు దాన్ని సాధించవలసి ఉంటుంది. అంటే మీ కొరకు ఒక 10 మంది మంచి కావాలని ప్రయత్నం చేస్తుంటే ఒక 100 మంది మీరు పతనం చెందాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఈ విషయాన్ని మీరు కంపల్సరీగా గమనించవలసి ఉంటుంది. అయితే లగ్నంలో ఉన్నటువంటి రాహు చాలా వరకు మీ యొక్క ఆలోచనలు కూడా మంచి వాళ్ళని ఏదో విధంగా దూరం పెట్టి మీకు అపకీర్తి తెచ్చేవాళ్ళు, కీడు తెచ్చేవారో, దుష్టులో అలాంటి వాళ్ళతో స్నేహం చేసి వాళ్ళే మీరు మంచివారు అనుకొని వాళ్ళే మీ అభివృద్ధికి సహాయపడుతున్నారని మీరు భావించడం అన్నది ఒకసారి మీరు అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. అంటే మీ యొక్క కృత్రిమమైనటువంటి ఆనందం కోసమో, టెంపరీ సుఖం కోసమో అటువంటి వ్యక్తులు మిమ్మల్ని ఆశ్రయించినట్టు కనబడుతుంటుంది. అయితే వాళ్ళు స్వలాభం కోసం
మిమ్మల్ని వాడుకునే ప్రయత్నం అన్న విషయాన్ని మీరు గమనించలేకపోతుంటారు. వాళ్ళు ఏదో మీకు మంచి చేస్తున్నారని వాళ్ళనే సమర్థిస్తుంటూ ఇప్పుడున్నటువంటి ఒక కృత్రిమమైనటువంటి ఆలోచనలతో ఒక మబ్బులో ఒక మాయలో ఉన్నట్టు మీ యొక్క స్థితి కనబడుతూ ఉంటుంది. అది బయట వారికి ఎలా కనబడుతుంటుందంటే మీరు ఎవరో ఒకళ్ళ ఆధీనంలో ఉన్నట్టు, మీ మీద ఏదో ప్రయోగించినట్టు, ఏదో ఒక మాయలో ఉన్నట్టు వాళ్ళు అనుకుంటూ ఉంటారు. బట్ ఏదైనా ఈ స్థితి నుంచి మీరు కంపల్సరీగా బయటపడవలసి ఉంటుంది. మీ యొక్క ప్రయత్నమే ఆలస్యం, కంపల్సరీగా బయటపడతారు. ఎందుకంటే గురువు పూర్వపుణ్యస్థానంలో ఉన్నటువంటి గురువు మీకు భాగ్య దృష్టితో కుంభరాశిని వీక్షించడం వల్ల కంపల్సరీగా పూర్వపుణ్యం వల్ల అయితేనే మీ మంచివారి యొక్క సహకారంతో, మీ పిల్లల యొక్క సహకారంతో కంప్లీట్గా మీరు మంచి మార్గంలో రావడానికి చాలా వరకు అవకాశం ఉంది. మీరు చేయవలసిందల్లా కొంత ఇప్పుడున్నటువంటి దాటిని ఏదైతే అవచ్చు అది మీకు మంచి అనిపిస్తుంటుంది, కొంతమందికి చెడు అనిపిస్తూ ఉంటుంది. దాని నుంచి బయటపడి కొత్త మార్గాన్ని అన్వేషించుకుంటే అతి తొందరలోనే మీ జీవితం మళ్ళా ఫామ్లోకి వచ్చి మంచి ఉచ్చస్థితిలోకి రావడం జరుగుతూ ఉంటుంది. ఏదైనా జ్యోతిష శాస్త్ర ప్రకారం ముఖ్యమైనటువంటి ఉద్యోగం, పెళ్ళి, సంతానం ఇటువంటివి మనకి ఆలస్యం అవుతున్నప్పుడు కంపల్సరిగా దానికి సంబంధించినటువంటి గ్రహాలకి పరిహారం చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ముఖ్యంగా వివాహం, సంతానం ఈ రెండిటికి పరిష్కారం చేసుకోవాలనుకున్నప్పుడు సులభంగా మీ యొక్క జన్మజాతకంలో 5వ స్థానాధిపతిని తెలుసుకోవాల్సి ఉంటుంది. ఈ 5వ స్థానాధిపతి అంటేనే మన పూర్వపుణ్యాన్ని ఈ జన్మలో అనుభవించడానికి చేస్తూ ఉంటాడనమాట. మనకి అసలు పుట్టినప్పుడు జన్మజాతకంలో ఈ పంచమ స్థానం, పంచమాధిపతి బలహీనంగా ఉన్నప్పుడు మనకి పెద్దగా పూర్వపుణ్యం లేదని, దాన్ని బట్టి ఈ జన్మలో ఏదైనా పుణ్య కార్యక్రమాలు చేసి పుణ్యం సంపాదించుకుంటే తప్ప అదృష్టవశాత్తు పెద్దగా ఏమీ కలిసి వచ్చేది ఉండదు. కాబట్టి కంపల్సరిగా ప్రధానంగా మరి ఈ సంతాన విషయంలో అంటే పెళ్ళి కంపల్సరీ, ఇది ధర్మ కార్యక్రమం కాబట్టి అసలు వివాహం అన్నదే సంతానం కొరకు, సత్సంతానం. కానీ మన పెద్దల్ని పుణ్యలోకాలకు పంపించడానికి ఈ వివాహం అనే సంకల్పాన్ని పెట్టడం జరిగింది. ఈ వివాహం జరగకపోయినా, వివాహం అయి పిల్లలు కలగకపోయినా మరి మీ జాతకంలో పూర్వపుణ్య స్థానాధిపతి తీసుకొని ఆ పూర్వపుణ్య స్థానాధిపతి ఏ పాపగ్రహంతో కలిసి ఉన్నాడా, లేదంటే ఏదన్నా ఇంకొక శుభగ్రహంతో కలిసి ఉన్నాడా అన్నది తెలుసుకొని ఆ కలిసి ఉన్నటువంటి పాపగ్రహానికి మనం కంపల్సరిగా పరిహారం చేసుకుంటూ మన పూర్వపుణ్య స్థానానికి సంబంధించినటువంటి గ్రహానికి కూడా పరిహారం చేసుకోవాల్సి ఉంటుంది. అంటే పూర్వపుణ్య స్థానాధిపతి, పంచమాధిపతి బలం చెందాలంటే దానం రూపంలో దాన్ని ఇంప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే అది భూదానమా, గోదానమా, సువర్ణదానమా, ఏదన్నా సరే మీ యొక్క స్థాయిని బట్టి పంచమాధిపతికి దానం రూపంలో బలం చేసుకుంటే పూర్వపుణ్యం జనరేట్ అవుతుంది. అయితే దానికి ఒక పాపగ్రహం చూసినా, ఒక పాపగ్రహం కలిసి ఉన్నా ఆ పాపగ్రహానికి పరిహారం చేయాలి. అంటే దానికి దానం రూపంలో కాకుండా ఆ గ్రహానికి జపం చేయించడం వల్ల కానీ, లేదంటే ఆ గ్రహానికి సంబంధించినటువంటి దేవతని ఆరాధించి హోమం, అంటే జపంతో పాటు జపము, దానం, తర్పణం, హోమం ఇవన్నీ చేయించుకోవడం వల్ల ఆ గ్రహం సంతృప్తి చెంది మీకు శీఘ్ర ఫలితాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అంటే దీనికి ఇంకా సులువైన టెక్నిక్గా మనం తెలుసుకోవాలనుకుంటే ఏదైనా మనకి ఒక పాపగ్రహ ప్రభావం జలతత్వ రాశిలో పడినప్పుడు అభిషేకం ద్వారా, అగ్నితత్వ రాశుల్లో పడినప్పుడు హోమం ద్వారా ఈ పరిహారం చేసుకోవడం వల్ల మరింత తొందరగా ఆ పరిహారం మనకి లభించే అవకాశం ఉంది. అయితే నేను చెప్పినటువంటి ఈ రెమెడీ కొద్దిగా జ్యోతిష శాస్త్ర పరిజ్ఞానం ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది. ఇక సాధారణ వాళ్ళ యొక్క జ్యోతిష్కుని చూపించుకొని తగు విధంగా ఈ పరిహారం చేసుకోవడం వల్ల ఒకవేళ జరగకపోయినా ఏం లేదు, మీరు ఏదన్నా పంచమ స్థానాధిపతి, పంచమ స్థానం ఈ పూర్వపుణ్యాన్ని ఇంప్రూవ్ చేసుకుంటే అటు స్త్రీలకు సౌభాగ్యయోగం, మగవారికి అదృష్టయోగం అన్నీ కూడా సమకూరుతూ ఉంటాయి. దానివల్ల ఏంటంటే సరైనటువంటి జ్యోతిష్కుడి వద్ద జాతకాన్ని చూపించుకొని దానం రూపంలోనే ఈ పంచమాధిపతిని ఇంప్రూవ్ చేసుకుంటే మీ యొక్క పూర్వపుణ్యం జనరేట్ అయ్యి ఈ జన్మలో
జరగవలసినటువంటి ముఖ్యమైన కార్యక్రమాలు జరిగే అవకాశం ఉంది. స్వస్తి.